పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో డ్రోన్ శిక్షణ తరగతులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమలకు రాయితీలు అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు వెళ్లిపోయాయని విమర్శించారు. అనకాపల్లి, విజయవాడ, గుంటూరు అని కాదు, ఈ రాష్ట్రానికి ఎక్కడోదే భూమి అనుకూలమైన వాతావరణం ఉందో ఆ ప్రాంతమైన అనకాపల్లిలో ఈ రోజు మరి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి యొక్క ఒక పాజిటివ్ పారిశ్రామికవేత్తల మీద ఒక పాజిటివ్ థింకింగ్, పరిశ్రమలు తీసుకురావడానికి ఒక మంచి ఆలోచన చేయడం అనేది ప్రజలిచ్చిన మద్దతుకి మా ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ప్రధానంగా భూమిక చేసుకుని భవిష్యత్తులో నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించిన సుమారు 1,00,000 ఉద్యోగాలని ఈ పరిశ్రమ ద్వారా వస్తూ ఉన్నాయి. గూగుల్ లేదు, ఇతర పరిశ్రమలు చాలా వచ్చాయి. ఇవన్నీ నా వల్ల వచ్చాయి అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేదో కొత్తమైన ధోరణి. ఆయన చూసి పారిపోయాయి పరిశ్రమలన్నీ కూడా. పారిపోయి నాకు వంట ఎంత ఇస్తావు, లేదు ఈ పరిశ్రమలు ఉదాహరణ చూసాం మనం. ఈ పారిశ్రామికవేత్త నా వర్గం కాదు, నా పార్టీ కాదు, నా కులం కాదు.